హలో, వెల్కమ్ టు షానుబుజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే లేడీస్కి కావాల్సిన ఫేస్ క్రీమ్ అనమాట. క్రీమ్ అంటే మనం ఏదంటే అది వాడకూడదండి. కొంతమంది ఎలా ఉన్నారంటే బ్లాక్గా ఉంటారు, తొందరగా వైట్గా వచ్చేసారు. పుట్టుకతోనే వచ్చిన కలర్స్ ఎలా వస్తుంది అది వైట్, నాకు అర్థం కాలేదు. ఏదో కొంచెం కొంచెం ట్యాన్ పోయో నార్మల్గా వస్తుంది అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్తే ఇది పూస్తే తెల్లగొచ్చేస్తారు, అది పూస్తే తెల్లగొచ్చేస్తారు అని ఇంకా పల్లెటూరులో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఏం చెప్పినా నమ్మేస్తారు. అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఎవరు ఏం చెప్తే మీరు ఫేస్కి వాడకూడదండి. ఇప్పుడు ఒక క్రీమ్ చెప్తాను, దాని పేరు చెప్పాలని నాకు నచ్చద్దండి. అది అసలు ఎట్టుందంటే ఆ క్రీము వైట్గా వస్తారండి. దాని పేరు స్కిన్ లైట్. వైట్గా వస్తారు, ఎంత కావాలన్నా అంత వైట్ ఉంటారు, వచ్చేస్తారు. ఎంత బ్లాక్గా ఉన్నా కూడా అది వైట్ వస్తారు. కానీ దాని తర్వాత ఈరోజు వచ్చిన వైట్ తర్వాత పడే బాధ అది చిన్న నరకం కాదండి. నా కళ్ళ ముందే నేను చాలామందిని చూశాను అలాగా. అందుకని నేనేం చెప్తున్నానంటే నా మాటగా ఒక్క రిక్వెస్ట్ అండి, అలాంటి క్రీమ్స్ ఎవరు ఏం చెప్పినా కూడా మీరు వాడకండి. స్కిన్ లైట్ అనేది అస్సలు వాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు అది వాడేటప్పటికి బ్లాక్గా ఉన్న వాళ్ళు తెల్లగా వచ్చేస్తారు. కానీ వచ్చినాక మీరు ఒక ఫోక్స్ లైట్ ముందు నిలబడలేరు. కొంచెం ఎండకు పోయినా మంట వచ్చేస్తుంది, ఫేస్ మొత్తం ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. కొన్ని స్కిన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ స్కిన్కి గుంటలు కూడా పడిపోతాయి, అలా ఉంటుంది. అందుకని ఆ క్రీము మీరు వాడకండి, తెలుసుకోండి. చిన్న నైట్ క్రీము అలాగా ఉన్నాయండి, మంచి మంచివి క్వాలిటీవి కంపెనీవి ఉన్నాయి, అలాంటివి వాడండి. లాక్మీ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకోండి. సెలూన్కి వెళ్ళండి, మీరు స్కిన్ చూపించండి, స్కిన్కి తగినట్టుగానే వాడుకోండి. లేకపోతే మన కిచెన్లోనే ఉన్నాయండి చాలా, వాటిలో వాడుకోండి. బియ్యపిండి, ఆ బియ్యపిండి కొంచెం మెత్తగా వేసుకోండి. కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా వేసుకోండి. కొంచెం దాంట్లో పాలు పోయండి. పాలల్లో కొద్దిగా ఏం చేస్తారంటే మీకు పడితేనే దాంట్లో కాఫీ పౌడర్ యాడ్ చేయండి, లేకపోతే వద్దు. లేకపోతే పాలు, ఆ బియ్యపిండి రెండు మిక్స్ చేసి స్నానం చేసే ముందు మీరు ఫేస్కి అప్లై చేసేయండి. మీకున్న ట్యాన్ కొంచెం అది ఎలా ఉన్నా కూడా పొడి పొడిగా ఉంది కూడా సాఫ్ట్గా వస్తుంది. ఎందుకంటే దాంట్లో మిల్క్ యాడ్ చేస్తారు కాబట్టి. అది కూడా పచ్చి పాలు కాదండి, కాసి ఆరబెట్టిన పాలు మీరు దాంట్లో వేయాలి. ఆరబెట్టినంటే అర్థం కాలేదేమో, నాకే తెలుగు సరిగ్గా రాదండి. కాచిన తర్వాత చల్లగా అయిన పాలు పోయండి దాంట్లో. అవి రెండు మిక్స్ చేసి 2 రోజులకు ఒకసారి మీకు వాడి చూడండి ఆ స్కిన్ ఎలా ఉంటుందో. ఇలాంటి క్రీమ్స్ వల్ల మీ స్కిన్ పాడైపోతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే నేను మా ఫ్రెండ్స్నే వైట్గా వచ్చేస్తారని చాలామంది యూజ్ చేశారండి. అందుకని నేను అలాంటివి వాడొద్దని నాకు తెలిసింది కాబట్టి, తెలియని వాళ్ళకి ఇంకా చాలామంది వాడుతున్నారు ఆ క్రీమ్. వాడకండి, మంచిది కాదండి. కొంతమంది చెప్తారు మంచిగా ఉంది వైట్ వచ్చేస్తారని చెప్పి. నేను చూశాను మా ఫ్రెండ్స్నే, ఎట్లా అంటే అది స్కిన్ ఎర్రగా వచ్చేసింది. దానికి స్కిన్కి ఇక్కడ హెయిర్ ఉందని వ్యాక్సింగ్ చేయించుకోవడానికి వెళ్తే ఆ వ్యాక్సింగ్ చేసాం కానీ తనంతా స్కిన్ అంతా ఎర్రగా దొద్దలుగా వచ్చేసాయి. అలా వచ్చింది. అందుకని మన స్కిన్ మన కోసమే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మనం వాడకండి. వాడారంటే వాళ్ళకి పడిందేమో, ఒక్కొక్కరికి సెట్ అవుతాము, మీకు సెట్ కాదు, కొంతమందికి సెట్ కాదండి. మన స్కిన్కి పట్టి మనం వాడాలి. ఇప్పుడు పేస్టే తీసుకుందాం, కొంతమందికి కోల్గేట్ నచ్చది, కొంతమందికి డాబర్ నచ్చద్ది, కొంతమందికి అన్ని దాంట్లో ఉన్నాయి ఫ్లేవర్స్, దాన్ని రకరకాలుగా ఉన్నాయి. అలాగా ఉంటుందన్నమాట క్రీమ్స్. కొన్ని తెలుసుకొని వెళ్ళండి. ఎందుకు తప్పుగా అనుకోకండి. అంటే నేను తెలిసిన మనకి స్కిన్నే కదండి, ఫేసే ముఖ్యం.
మనకు ఐబ్రోస్ ఎంత ముఖ్యమో ఫేస్ స్కిన్ అలా ముఖ్యం. మనం ఇల్లంతా డామేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? నేనైతే ఏది వాడనండి. నేను బీప్ పిండి ఆ పాలు మేము చెప్పాను చిట్కా అదే వాడతాను. అది వాడితేనే నాకు బాగుంటుంది. శనగపిండి అయినా ఓకే అండి. మన కిచెన్లో చాలా ఉన్నాయి. మనకి ఇంకా పార్లర్స్కి కూడా వెళ్ళాలి అవసరం లేదు. ఇలా అందుకని చెప్పింది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. తెలియని వాళ్ళకి చెప్పండి. ఇలాంటి క్రీమ్స్ అలాంటి క్రీమ్స్ వాడారనుకోండి స్కిన్ పాడైపోతుంది. అసలు ఆ క్రీమ్ అయితే వాడకండి అస్సలు. ఎందుకంటే అది బాలేదు అసలు. కొంతమందికి సెట్ అవుతుందేమోలండి, మీకైతే సెట్ అయినప్పుడు అది ఎట్ట అంటే కొంచెం ట్రై చేయండి. ఎలా అంటే ఇక్కడ చేతికో ఏదో వేసుకోండి, కొంచెం మంటగా అలా ఉంటే చూడండి. ఈ క్రీమే కాదు, మీరు నైట్ క్రీమ్ అయినా ఓకే, ఏదైనా మీరు కొంచెం స్కిన్కి చేతికి అప్లై చేసిన తర్వాత మీకు కొంచెం ఆడ దురదగా వచ్చిందా, మంట వస్తుందా, ఎట్లా ఉందో చూసుకొని మీరు వాడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి మన స్కిన్కి పడేది అనేది. అన్నీ ఎవరయ్యేం చెప్తే కూడా అవి నమ్మేసి ట్రై చేయకండి. ఇప్పుడు మన స్కిన్ పాడైపోతే మళ్ళీ రాదు, అది ఒక్కసారి పోయిందంటే రాదు. అందుకని కొంచెం అర్థం చేసుకోండి. నేను తప్పుగా చెప్పానని మీకు అనిపిస్తే సారీ. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లలాగా మీకు అందరికీ చెప్పాను కాబట్టి మీరు మీ ఇంటి ఒక ఆడపిల్లలాగా నన్ను అనుకుంటారు కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అలా అనుకున్నాను కాబట్టి ఇందుకు చెప్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. నమస్తే.